చూడండి ఫ్రెండ్స్, ఇవాళ మా రెసిపీ వచ్చేసి సస్పెన్స్. మొత్తం రెడీ అయినాక మీరే చూడండి. ఇప్పుడైతే ముందైతే ఒక గిన్నెలో సోడా అయితే వేసుకోవాలి. తర్వాత ఇది జీలకర్ర కొంచెం బరదగా దంచుకోవాలి. వేసుకుందాం అందులో. ఇవి జీలకర్ర బరదగా దంచుకోవాలి. చూడండి ఇలా. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకుందాం. కొంచెం అయితే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడైతే వాటర్ వేసుకోవాలి కొంచెం. చూడండి ఉప్పు అయితే కలిసేటట్టుగా కొద్దిగా ఒకసారి కలుపుకోవాలి. చూడండి ఉప్పు కరిగిపోయింది. ఇప్పుడైతే మనం దీంట్లో శనగపిండి ఇది కొద్దిగా గట్టిగా ఉండేటట్టుగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇలాగైతే రావాలి పిండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే కలుపుకోవాలి. మరీ లూజ్గా చేసుకోవద్దు, బజ్జీలు అయితే మంచిగా రావు. చూడండి నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూద్దాం.